ఓకే, మంచిది. సమయంలో మనం 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మనం దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. దీని మన అంశం వచ్చేసి నమ్మకమైన వారికి గొప్పవైన దేవుని దీవెనలు. చెప్పండి, నమ్మకమైన వారికి గొప్పవైన దేవుని దీవెనలు అనే అంశం మీద మనం మాట్లాడుకుందాము. ఒక వ్యక్తి నమ్మకస్తుడై బ్రతికితే క్రైస్తవులుగా ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఎంతో సంతోషించేవాడై ఉంటాడు. హల్లెలూయా. సో మనము బ్రతికేదే దేవుణ్ణి సంతోష పెట్టడానికి. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మకమైన వారముగా ఉండటానికి ప్రయాసపడాలి అన్ని విషయాల్లో. ఎప్పుడైతే ఒక వ్యక్తి నమ్మకస్తుడిగా దేవుణ్ణి ఆరాధించేవాడిగా, దేవుణ్ణి వెంబడించేవాడిగా, నమ్మకంగా తన జీవితాన్ని కొనసాగించుకుంటారో ఆ వ్యక్తి దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి నమ్మకంగా ఉండేవారంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నమ్మాలి, లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నమ్ముతున్నాడు అనంటే, ఆ వ్యక్తి మోసం చేశాడు అనంటే జీవితంలో ఇంకెప్పుడు అతన్ని నమ్మరు. నమ్మటానికి నమ్మకం కుదరదు. అటువంటిది దేవుడు మనల్ని నమ్మే వాడుగా ఉండాలి అనంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త ముందు సామెతల గ్రంథం 28వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, నమ్మకమైన వానికి, చూసారా అండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. దేవుడు చెప్పుచున్నటువంటి మాట. మెండైన దీవెనలు అంటే చాలా గొప్పవైన దీవెనలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలముగా మనము అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి, అపనమ్మకస్తులముగా ఉండకూడదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం కనుక చూసినట్లయితే, 25:21, అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించలను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు. దేవుడు చెప్పుచున్న ఉపమానములో ఇది మనకు ఎలా ఉందంటే, బల నమ్మకమైన మంచి దాసుడా. దేవునికి స్తోత్రాలు. దేవుడు అనే మాట ఏందో తెలుసా? మనం మంచి దాసులను అనిపించుకోవాలి అంటే మనము నమ్మకమైన వారముగా ఉండాలి. నమ్మకమైన వారముగా ఉండాలి అన్ని విషయాల్లో. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ మనము ప్రతిరోజు ఇక్కడున్నా, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా దేవునికి నమ్మకమైన వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికండి? దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చూడండి, 6వ అధ్యాయం 28వ వచనం, 6:21వ వచనం. వాళ్ళ సండే స్కూల్ పంపించండి పిల్లలు.
బయటికి వెళ్ళి చాక్లెట్లు ఇస్తారు. దర్శిత్ బయటికి వెళ్ళమ్మా, చాక్లెట్లు ఇస్తారు. వెళ్ళు, అందరు బయట ఉన్నారు, వెళ్ళాలి, నువ్వు కూడా వెళ్ళాలి త్వరగా. అగో అక్కతోటి వెళ్ళు, బయట ఉన్నారు అందరు, వెళ్ళండి. 6 ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియ సహోదరులను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అయినా తుకికు. చూసారండి, ఎటువంటి పరిచారకుడు అంటే ఇతడు నమ్మకమైన పరిచారకుడు. మనం అనుకుంటాము కదా, ప్రభు సన్నిధికి వెళ్ళి వస్తే చాలే, ఆశ్రయించుకొని వస్తే చాలే, అలా పాస్టర్ గారికి కనబడిస్తే చాలే అనుకుంటా. అది కాదు. అన్ని విషయాల్లో దేవునికి మనము నమ్మకంగా బ్రతకాలి, నమ్మకంగా జీవించాలి. అయితే మనం గమనించినట్లయితే ఒకవైపు దేవునికి నమ్మకంగా బ్రతకడాన్ని బట్టే దేవుని యొక్క దీవెనలు, మెండైన దీవెనలు ఆయన పొందుకుంటాడు. చాలా కుటుంబాలు తరచుగా దేవుని సన్నిధికి వస్తూ ఎందుకు దీవెనలు పొందట్లేదు? కారణం ఏంటంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండకపోవడమే. అన్ని విషయాల్లో మనం దేవునికి నమ్మకంగా ఉండకపోవడమే. చూడండి దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటారు ఇక్కడ దేవుడు చూడట్లేదు అంటే ఆయా స్థలాల్లో, ఇక్కడ దేవుడు లేడు కదా, చూడట్లేదు కదా, లేకపోతే పాస్టర్ గారు లేదు కదా, చూడట్లేదు కదా, సంఘ విశ్వాసులు ఎవరు లేరు కదా, మనం ఇష్టము వచ్చినట్లు ఏం కావాలి అన్నట్లుగా జీవిస్తారు. కానీ ఆయన ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉన్నాడు. కేవలం మనము భార్య ఉన్నప్పుడో భర్త ఉన్నప్పుడో నమ్మకంగా ఉండటం కాదు. ఉన్నా లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక భయముతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. హల్లెలూయా. పౌలు తుకికు గురించి ఏం చెప్తున్నాడు? ఎఫెసీ 6:21 ఏమంటున్నాడు? ఏమ్మా నోరు తగ్గిందేంటి? గట్టిగా చదువు. 21 వచ్చిన చదవండి. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ఎవరు నందు నమ్మకమైన పరిచారకుడు ఇతడు? ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడు. హల్లెలూయా. యేసు క్రీస్తు నందు నమ్మకమైన పరిచారకుడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనని సామెతల గ్రంథంలో దేవుడు రాయించాడు అంటే దీవించబడటానికే, ఆశీర్వదించబడటానికే మనం వచ్చాం. హల్లెలూయా. ఒకసారి పేతురు రాసిన పత్రిక ఒకసారి మీరంతా తీయండి. అక్కడ ఒక మాట, మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక. చూసారా అండి, మనం ఎందుకు పిలువబడ్డాం? ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే పిలువబడ్డాం. అటువంటిప్పుడు దేవా నన్ను ఆశీర్వదించండి, చూడండి, దేవుణ్ణి మనము ఊరగా అడగిన అవసరం లేదు. ఆశీర్వాద విషయంలో వారసుడు ఎలా బ్రతకాలో మనము దేవుని సన్నిధిలో అలా బ్రతికితే చాలు. మనము వారసులు అవడానికే పిలువబడ్డాం. దేనికి? ఆశీర్వాదానికి వారసులు అవటం. మరలా చదవమ్మా మాట. ఆశీర్వాదమునకు వారసులవుటకు మనం పిలువబడ్డది ఆశీర్వాదానికి వారసులముగా ఉండట. ఒకవేళ నీ కుటుంబంలో మీరు బాగా ధనవంతులు అనుకోండి, నీ కుమారుణ్ణి లేదా నీ కుమారుణ్ణి ఏమంటారు బయట వాళ్ళు? సరే, ఈ ఆస్తి అంతటికి వారసుడు వీడేరా అంటారు.
లేకపోతే ఈ ఆస్తి అంతటికి వారసురాలు ఈమె అంటారు. అంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? అది మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది గమనించాలి. అయితే అందరూ ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారా? అందరూ మెండైన దీవెనలు పొందుతారా? అక్కడ దేవుడు ఏమన్నా నమ్మకమైన వారికి మెండైన, నమ్మకంగా ఉన్న వారికే, మనుషుల ఎదుట నమ్మకంగా కాదు. అంటే ఉండాలి, మనుషుల ఎదుట మనం నమ్మకంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, కానీ వారి ఎదుట నటించే వారుగా ఉండకూడదు. నటించే వారిగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ నమ్మకత్వంలో మనం జీవించలేము. హల్లెలూయా. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాం అనుకోండి, ఎవరైనా తెలిసిన వ్యక్తి రాగానే చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది, అవునా కాదా? అవసరమైతే పడేస్తారు. సూర్యబాబు వాళ్ళ ఇంటికి వెళ్తే చుట్ట తాగుతా ఉంటాడు చక్కగా కాలు మీద కాలు వేసుకొని. నేను వెళ్ళగానే అటు ఇసిరేస్తాడు. నాకు భయపడాలి, ఓకే మంచిదే, కానీ నాకంటే ఎవరికి భయపడాలి? దేవునికి భయం. దేవుని భయం ఎల్లప్పుడూ మనలో ఉందనుకోండి, దేవునికి నేను నమ్మకంగా బ్రతకాలి అనే ఒక భయం మనలో ఉంటే అసలు అది చేతుల్లోకి వస్తుందా? అదే కాదు, ఏ పాపమైనా చేతుల్లోకి వస్తుందా? యోబు గ్రంథంలో ఉంటుందండి, నీవు నీ చేతుల్లో దుష్టత్వము నుంచుకుంటే, పాపము నుంచుకుంటే దాన్ని పడవే అంటాడు. హల్లెలూయా. దాన్ని మనం పడవేయాలి. ఒకసారి చదువుతారు ఆ మాట కూడా. ఈరోజు మిమ్మల్ని కొంచెం లోతుల్లోకి నేను తీసుకెళ్లాలని ఆశపడుతున్న ఆత్మీయమైన విషయాల్లో ఈ బేసిక్స్ కొన్ని మీకు చదివించిన తర్వాత, థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడుందా ఆ మాట? ఎక్కడుంది? యోబు గ్రంథంలో, నీ గుడారములో నుండి దుర్మార్గతను, థ్యాంక్ యూ లార్డ్, 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి, చూసారండి, దుర్మార్గతను ఏం చేయాలి? నువ్వు కొట్టివేయాలి. పాపమును విడవాలి. నీ హృదయం అనే గుడారములో ఉండే దుర్మార్గతను కొట్టివేయాలి. అప్పుడు నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీతిగా లేకపోతే నమ్మకముగా మనం బ్రతకటానికి దేవుని ఎదుట మనల్ని మనం ఉంచుకోవాలి. అప్పుడే మనము దేవుని యొక్క ఆశీర్వాదములో, దేవుని యొక్క దీవెనలో మనము నిలిచి ఉంటాం. 10వ అధ్యాయంలో ఉంటుందండి సామెతల గ్రంథం 19 వచ్చిన అనుకుంటే. అక్కడ ఏమని తెలుసా? ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. నీతిమంతుని నాలుక 10వ అధ్యాయమేనా నేను చెప్పింది? 22వ వచనం అదేనా? 10:22 ఏముందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత. చూసారండి, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువగా. ఈ భూమి, ఆకాశము, సముద్రము, ఏమండి, వీటిలో ఉన్నటువంటి సమస్తము దేవుడు కలుగజేసినవే. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఉంటది, అక్కడ భూమి కింద ఉన్నటువంటి బంగారం గురించి లేకపోతే ఖనిజాల గురించి అక్కడ క్లియర్ గా రాశాడు. అవి దేవుడి యొక్క సృష్టి కార్యములు. అయితే యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం అనేది మన జీవితంలో కనుక ప్రారంభించబడితే నష్టము అనేది మన కుటుంబాలకు దూరంగా ఉంటది. ఎక్కడ ఉంటది? దూరంగా ఉంటది నష్టము అనేది. అందరం కష్టపడదాం, అందరం ప్రయాసపడదాం, దివారాత్రులు కష్టపడదాం, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కనుక
ఐశ్వర్యం కనుక మన జీవితంలో లేకపోతే అదంతా చిల్లుపడ్డ సంచిలో వేసినట్లుగానే ఉంటది. కానీ ఇక్కడ ఏమన్నారు తెలుసా, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అందుకే దేవుని బిడ్డలారా, మనమంతా 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని ఎందుకు ప్రభు సన్నిధికి వస్తున్నామంటే, ఈ 6 దినాలు చేసిన యొక్క కష్టము, ఆ యొక్క వ్యాపారము, ఉద్యోగము యొక్క ఫలము ఈ 7వ దినాన దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అది ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది. దీనికి మనము ఎన్నో ప్లాన్స్ వేసుకునే అవసరం లేదు. మన జీవితాన్ని దేవునికి నమ్మకంగా ఉంచుకుంటే చాలు, దేవుడే మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా నియమిస్తాడు. హల్లెలూయా. అయితే మనము దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు లేదా గొప్ప దీవెనలు, మెండైన దీవెనలు పొందుకోవాలంటే ఏ విధంగా నమ్మకస్తులుగా ఉండాలి, లేదా ఏ విషయాల్లో మనము నమ్మకంగా ఉండాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అన్నారు కదా, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. ఎందుకు అక్కడ అదే నమ్మకమైన వారిని దేవుడు కోట్ చేశాడంటే, మన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందుకే తనను ఆరాధించే బిడ్డలు, తనను ప్రార్థించే బిడ్డలు మనమంతా నమ్మకస్తులముగా ఉండాలి. దేవుని సంగమా, ఒక ముద్ర, ఈ స్త్రీ లేదా ఈ సిస్టర్ చాలా నమ్మకస్తురాలు, ఈ బ్రదర్ ఒక నమ్మకస్తుడు, చాలా ఆ యొక్క గుర్తింపు పొందాలంటే మనల్ని మనం చాలా త్యాగం చేసుకోవాలి. హల్లెలూయా. అదంతా ఒక్క రోజులో వచ్చేది కాదు. నమ్మకత్వం అనేది ప్రజలు మన జీవితాన్ని చూస్తారు, సమాజం మన జీవితాన్ని చూస్తారు, అలాగే దేవుడు మన జీవితాన్ని చూస్తాడు. అప్పుడే మనకు బిరుదిస్తాడు, ఇతడు నమ్మకస్తుడు, ఇతడు నమ్మకస్తురాలు. హల్లెలూయా. నేను చెప్తున్న నా అనుభవం నుంచి, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి ఏ కార్యము చేసినా అది 100% బుద్ధిలోనికి వస్తది. హల్లెలూయా. ఇస్సాకు నమ్మకస్తుడు కాబట్టి ఆ దేశంలో వర్షము లేదు, కరువు ఉంది. ఏమన్నా ఫిలిష్తీయులు, అక్కడ ఉన్నటువంటి ఆ శత్రు దేశస్తులు అందరూ పొలాలు ఎండిపోయి ఉంటే విశ్వాసంతో నమ్మకస్తుని కుమారుడైనటువంటి ఇస్సాకు ఆ దేశమున్న వారి విత్తనాలు చల్లితే 100 రెట్లు దేవుడు దాన్ని ఆశీర్వదించి ఫలింపచేశాడు. 21వ అధ్యాయం ఆదికాండంలో. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నమ్మకమైన వారు ఏ పని చేసినా అది 100% ఆశీర్వదించబడుద్ది. ఆమె అయితే ఒక వ్యక్తి దేవుని యొక్క దీవెనలు పొందాలంటే మొట్టమొదటిగా బాహ్య సంబంధమైనటువంటి విషయాల్లో నమ్మకస్తుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ విషయాల్లో? బాహ్య సంబంధమైన విషయాల్లో లేదా శరీర సంబంధమైన విషయాల్లో. మనము చేసేటటువంటి, దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగము గాని, దేవుడు మనకిచ్చినటువంటి వ్యాపారము గాని, దేవుడు మనకిచ్చినటువంటి వ్యవసాయము గాని, దేవుడు మనకిచ్చినటువంటి ఏ పనైనా ఈ బాహ్య సంబంధమైన విషయాల్లో మనం నమ్మకస్తులముగా ఉండాలి. దేవుని స్తోత్రం. 2 రోజులు పనికి పోయి 4 రోజులు ఇంట్లో ఉంటే నమ్మకస్తులు అంటారు వాళ్ళని, ఏ కారణం లేకుండా. కొంతమంది సోమరిపోతులు ఉంటారు, బద్ధకస్తులు ఉంటారు, కుటుంబంలో బాధ్యత లేనివాడు, బాధ్యత ఉండదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు దీవెనకరంగా ఉంటారా? నీ బాధ్యత ఏంటి? ఒక భార్యగా, ఒక భర్తగా ఏ విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండాలి? దానిని ప్రభు ఏమన్నాడు తెలుసా? 6 దినములు. ఒకసారి అక్కడికి రండి, నిర్గమకాండంలోకి వచ్చేసేయండి. 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఎక్కడుందా మాట? 8వ వచనం చదువమ్మా. 9వ వచనం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, ఇక్కడ చూడండి, 6 దినములు ఏం చేయాలంట? ఆ మాట మీరు చెప్పాలి.
నొక్కి ఒక్కానించాలి. 6 దినములు ఎలా చేయాలంట? కష్టపడి నీ పని అంతా చేయాలి. కొంతమంది అలా చేయరు, బద్ధకంగా చేద్దాంలే చూద్దాంలే అన్నట్లుగా ఉంటారు. ఆదివారము వస్తుంది అనేసరికి పని అలాగే మిగిలిపోయింది. ఏంటండి రాలేదు అనంటే పని కాలేదండి అంటారు. వీళ్ళు బద్ధకస్తులు. దేవుడి యొక్క మందిర విషయంలో నమ్మకంగా ఉందామన్న ఆశ లేదు. ఎలా దీవిస్తాడు దేవుడు ఇటువంటి వారిని? నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతకాలి అంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 దినములు కష్టపడి నీ పని అంతా చేయాలి. దేవుడు చెప్పుచున్నాడు, మనం సోమరిపోతులుగా బద్ధకస్తులుగా ఉండకూడదు. హెబ్రీ స్త్రీలంతా అయితే నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళు చురుకైన వారంట. ఎటువంటి వారాలు? ఒకసారి 2వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం హెబ్రీ స్త్రీలు ఎటువంటి వారంట? 19వ వచనం, 1వ అధ్యాయం. అందుకు ఆ మంత్రస్వాములు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. హల్లెలూయా. దేవుని బిడ్డ క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఒక పిక్చర్ ఉండాలి మైండ్ లో. ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి ఈ 6 దినాలు దేవుడు నాకు ఇచ్చాడు. నేను నా పని మొత్తం, నా ఉద్యోగం మొత్తం, నా వ్యాపారం సంపూర్ణంగా చేసి ఆదివారం నేను నా దేవునికి నమ్మకంగా, నా హృదయపూర్వకంగా నేను ఆరాధన చేయడానికి సిద్ధపడాలని ఒక మనసు మనలో ఉండాలి. అటువంటి వారికి దేవుడిని మెండైన దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఏ పిలుపులోనండి? పరలోక సంబంధమైన పిలుపులో. ఇప్పుడు మనమందరం ఇక్కడ పిలువబడ్డామంటే ఏ పిలుపులోకి మనం పిలువబడ్డాం? పరలోక సంబంధమైన పిలుపులో. మన నిత్యరాజ్యం ఎక్కడుంది? పరలోకం. దాని కొరకే మన నడక, దాని కొరకే మన ప్రణాళిక ఉండాలి. హల్లెలూయా. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో, చూశారండి, మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఈ అంత దినాల్లో దేవుని సంగమా, దేవుడు చూసేది నమ్మకమైనటువంటి క్రైస్తవుల కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఒకలా, ఇద్దరా, 1000 మందా, 100 మందా, 1,00,000 మందా, 1,00,00,000 మందా, ఎంత మందైనా దేవునికి కావలసింది నమ్మకస్తులు. నీ కుమార్తెకి, అమ్మా నేను ఇటు వెళ్ళి వస్తాను, ఈ పని చేసి ఉంచు, ఇదిగో ఈ పని చేయి అని నువ్వు చెప్పి వెళ్తావు. నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ కుమార్తె ఆ పని చేయకపోతే నువ్వు సంతోషిస్తావా? నువ్వు అలసిపోయి వస్తావు, ప్రయాసపడి వస్తావు. అమ్మ ఏమో ఆ పని వదిలిపెట్టేసి ఎక్కడో ఆడుకోవడానికి బిల్లంతా వెళ్తుంది, ఇది మర్చిపోయింది, గుర్తున్నా కానీ ఏం కాదు అన్నట్టుగా వెళ్తాయి. నువ్వు బాగా ప్రయాసపడి ఇంటికి వచ్చేసరికి నువ్వు చెప్పిన పని అలాగే ఉంటది. నీకు సంతోషం కలుగుద్దా? నువ్వు ఆమెను బ్లెస్ చేస్తావా? నువ్వు ఆమెకి ఏదైనా నువ్వు ఇష్టపడింది అది నువ్వు ఇవ్వాలనే మనసు నీకు వస్తుందా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీకే అలాగుంటే దేవుని యొక్క నిత్యమైన దీవెన ఆశీర్వాదం మనం పొందాలి అంటే మనం ఇంకా ఎంత ఎక్కువగా నమ్మకంగా ఉండాలి దేవునికి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మోషే ఐదు పొజిషన్లో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఇంకా దరిద్రాన్ని అనుభవిస్తున్నావు, పేదరికాన్ని అనుభవిస్తున్నావు? అది దేవుని చిత్తం అంటే కాదు. నువ్వు ఏదో విషయంలో నువ్వు దేవుని మాటకు లోబడట్లేదు, దేవుడికి నమ్మకంగా బ్రతకట్లేదు. దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినమున లేదా ఈ దినాల్లో పునరుద్ధాన దినాన నీవు, నీ కుమారుడు, నీ భర్త, నీ ఇంటి వారు దేవుడిని ఆరాధించాలంటే నీవు మాత్రం మందిరానికి వస్తావు, మిగిలిన వాళ్ళని పనికి పంపిస్తావు. ఇది నమ్మకంగా ఉన్నట్టేనా? ఎందుకు నువ్వు ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్తున్నావు అంటే ఈ విషయంలో నువ్వు నమ్మకంగా లేదు కాబట్టి.
యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అదే నీ కుమారుడు, అదే నీ కుమార్తె, నీవు ఒక పనికి వెళ్తున్నావు అంటే వాళ్ళు ఖచ్చితంగా రావాలి. రాకుండా నువ్వు విడిచిపెట్టి వెళ్తావా? ఇంపాసిబుల్. వాళ్ళు తిట్టైనా కొట్టైనా అవసరమైతే పక్క వాళ్ళని పిలిచైనా చెప్పించి మరి మనం తీసుకొని వెళ్తాం. కానీ దేవుడి మందిరానికి తీసుకురావడానికి ఎందుకని నీకు ఆ పట్టింపు, ఆ బాధ్యత లేదు. దేవుడు నీకు నిన్ను నీ ఇంట్లో ఒక మాదిరిగా పెట్టాడు కదా. దేవుడు నీ ఇంట్లో నిన్ను ముందుగా రక్షణలోనికి నడిపించాడు కదా. నీ తోటి వారిని లేదా నీ బిడ్డలు, నీ భర్తను తీసుకోవాలన్న బాధ్యత ఎందుకు లేదు? హల్లెలూయా. మోషే ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట? ఏ ఇంట్లో? దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. మన జీవితంలో మనము నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుణ్ణి మనం మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమంటాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవా నన్ను ఆశీర్వదించు. క్రైస్తవులుగా మనం ఒక నియమాన్ని మర్చిపోతున్నాం. అందుకనే ఆ నియమం చొప్పున మనం పోరాడట్లేదు కాబట్టి ఆ నియమం చొప్పున ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకోవట్లేదు. ఊరిగా స్కూల్కి వెళ్ళి ఇన్ని బుక్స్ తీసుకొని వెళ్ళి ఆడ టేబుల్ మీద నిద్రపోతే నీకు ఫస్ట్ క్లాస్ వస్తుందా? కష్టపడాలి, చదవాలి, సమయాన్ని వెచ్చించాలి, నిద్ర లేని రాత్రులు గడపాలి. నువ్వు కోరుకున్న ఉద్యోగం, నువ్వు కోరుకున్న ర్యాంకు కావాలంటే. అంతేనా కాదా? ఈ చేనులో నారు పోసి వచ్చి ఇంటికాడ పడుకుంటే నారు ఎదుగుద్దా? నాటవుతుందా? మీకు అర్థం కావాలని చెప్తున్నా. ప్రయాసపడాలి. ఒకసారి యాకోబు రాసిన పత్రికలో చూడండి, అక్కడ దేవుడు ఏమంటాడు? 7వ వచనం, 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవని వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుడు కదా. నిద్ర కూడా పోడు. కొన్నిసార్లు రైతు అర్ధరాత్రి బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తాడు. ఎందుకు చూస్తాడు? అయ్యా, ఈ కడవరి కాలంలో ఒక్క మబ్బు, ఒక్క వాన వస్తే ఇక ఈ పంట ఒడ్డెక్కుద్ది. అవునా కాదా? అంటే విలువైన భూఫలం నిమిత్తం వ్యవసాయకుడు ఓపికతో కనిపెడతాడు. విలువైన దేవుని ఆశీర్వాదం, దీవెన మనం పొందాలంటే మనము నమ్మకస్తులముగా దేవునికి బ్రతకాలి. హల్లెలూయా. బాహ్య విషయాల్లో నమ్మకంగా ఉండాలి. బాహ్య విషయాల్లో దేవుడు నిన్ను నియమించిన ఏ వ్యాపారం అయితే ఉందో, ఏ ఉద్యోగం అయితే ఉందో, లేకపోతే ఏ కూలి పని అయితే ఉందో, లేకపోతే ఏ చదువు అయితే ఉందో, అక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలి. సాగు లేడు కదా, రైతు లేడు కదా, గురువు గారు లేరు కదా అనేసి నువ్వు చేయకుండా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. నీ యజమానుడు ఉన్నా లేకపోయినా నీవు ఒకే విధంగా నీ పని చేసి ఆ నమ్మకత్వాన్ని అతనికి నువ్వు కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కనపరచాలి. దానిని దేవుడు చూస్తాడు. దానిని దేవుడు చూసి ఇతడు తన యజమానుడికి నమ్మకంగా ఉన్నాడని దేవుడు నీ బాహ్య సంబంధమైన విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. మనము చురుకైన వారము క్రైస్తవులం, బద్ధకస్తులం కాదు. సాధ్యమైనంత వరకు మనం కష్టపడి పని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు. వారు హెబ్రోన్ చర్చికి వెళ్తారు. నా చిన్నప్పుడు ఆంటీ గారు నన్ను చూశారు. మొన్న ఏదో విషయంలో కాల్ చేసి గంట మాట్లాడింది. నాన్న, నువ్వు చూశాను, మీరు స్టార్టింగ్ నుంచి నీ గురించి నేను బయ్యారంలో వింటున్నాను, ప్రతిసారి వింటున్నాను. చాలా డెవలప్ అయ్యారు మీరు. ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. నువ్వు నిలబడ్డావయ్యా, నువ్వన్నీ జయించావు బాబు. మీ ప్రేమ వేరే, మీ సంఘం నేను గమనిస్తానని చాలా విషయాలు చెప్తుంది. హల్లెలూయా. నేను దేవుణ్ణి చాలా గణపరచు. ఎందుకో తెలుసా? దేవుడు కోరుకునే సాక్ష్యము మనం పొందుకోవాలంటే చనిపోతూ బ్రతకాలి. కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో చనిపోయి సేవకులు అంటే అంటే ఒక స్వచ్ఛమైన, ఒక ఆరోగ్యకరమైన సేవ చేయాలంటే అంత ఈజీ కాదు.
సంవత్సరాలు నిద్రలేనిగా రాత్రులు గడపాలి మనం అంటే అది మన గొప్పతనం కాదు. అంటే నా స్వనీతిని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఆ కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇప్పుడు దేవుడు నాకు నియమించిన స్థానం ఏదైతే ఉందో దాంట్లో నేను నమ్మకంగా ఉండాలి, నేను యథార్థంగా ఉండాలి, నా దేవునికి నన్ను నేను కనుపరుచుకోవాలి. దేవునికి పక్షపాతము లేదు. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా దేవుడు నిన్ను నియమించిన ఆ పని కానీ ఉద్యోగం కానీ నువ్వు నమ్మకంగా ఉండి నువ్వు పని చేస్తే దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను ఆశీర్వాద పదంలో ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వం నిన్ను గుర్తిస్తుంది, నువ్వు చేసేటటువంటి నీ ఉద్యోగస్తులు నిన్ను గుర్తిస్తారు, నీ గ్రామంలో ప్రజలు నిన్ను గుర్తిస్తారు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఉన్న స్థలములో నమ్మకంగా, బాహ్య విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దీవెనలు మనం పొందాలి అనంటే ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి అంటే ఆత్మీయమైన విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏ విషయాల్లో? ఆత్మీయమైన విషయంలో. ఇప్పుడు చూడండి, బాహ్య విషయాలు నేను చెప్పాను. ఇస్సాకు గనక ఫిలిస్తీన్లందరి చేనులు ఎండిపోయాయి, వర్షం లేదు అని ఇస్సాకు గనక దేవుని మీద ఆధారపడి విత్తనాలు చల్లకుండా ఉంటే నూరంతల పంట వచ్చేదా? రాదు. నువ్వు చేయవలసింది బాహ్య విషయాల్లో నువ్వు చేయాలి. నీ కుటుంబము బాహ్యంగా ఫలభరితంగా ఉండాలంటే నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా. అతన్ని గౌరవించాలి, అతన్ని ప్రేమించాలి, అతనికి లోబడాలి, అతనికి ఏది ఇష్టమో నువ్వు గ్రహించాలి. నాటి కాలంలో భారతదేశంలో రోజుకి 25,000 లేదా 15,000 విడాకులు రావడానికి కారణం ఏంటంటే భార్య భర్త సంతోషం ఏదో గుర్తించదు. తన సంతోషమే కావాలి, తన తల్లిదండ్రుల సంతోషమే కావాలి, తన అన్నదమ్ముల సంతోషమే కావాలి, కానీ భర్త సంతోషం అవసరం లేదు, భర్త సంబంధించిన రక్త సంబంధుల సంతోషం అవసరం లేదు. అలాగే పురుషులు కూడా భార్యను ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు, కానీ వీరు వారి యొక్క శరీరాన్ని లేకపోతే వారిని వారే ప్రేమిస్తారు కానీ భార్యలను ప్రేమించరు. కొంతమంది పురుషులు అయితే అసలు పట్టించుకోరు, భార్యలతోటి కుటుంబంతో వారి యొక్క సమయాన్ని కూడా వెచ్చించరు. అలా ఉండకూడదు దేవుని బిడ్డల, అలా ఉండకూడదు. ఒక ఆరోగ్యకరమైన కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలి. ఇది బాహ్య సంబంధమైన విషయాల్లో నమ్మకంగా ఉండటం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దానిని మనం గమనించే వారముగా ఉండాలి, దానిని మనము గ్రహించుకునే వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఎఫెసీ 5:21-22 వచనాల ప్రకారం అలా మనము చేసినప్పుడే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటది. కొంతమంది కొన్ని స్థలాల్లో భార్య భర్తను అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ భర్త నీ తలకు ఏంటి? కిరీటం. ఏంటండి? నీ కిరీటాన్ని కనుక నువ్వు గౌరవించకుండా కాపాడుకోకుండా దాన్ని తీసి కాళ్ళ కింద దొక్కితే నీకే అవమానం. ఈవెన్ భర్తలు కూడా భార్యను ఒక సింపుల్ గా తీసేయకూడదు. ఎదుటి వ్యక్తి ఎదుట చక్కగా గౌరవించాలి, పొగడాలి. ఇలా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన కుటుంబంగా కట్టబడుద్ది. హల్లెలూయా. అలా కాకుండా పాస్టర్ గారు మాకు గొడవలు అవుతున్నాయండి, మాట వినట్లేదండి, కొన్ని ఉంటాయి, మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు మన ఇష్టాలు తగ్గించుకోవాలి. ఎదుటి వ్యక్తి అతడు ఆరోగ్యకరమైన కుటుంబంగా, ఆమె ఆరోగ్యకరమైన కుటుంబంగా కట్టబడాలంటే ఎవరో ఒకరు తగ్గి ఉండాలి. హల్లెలూయా. ఈ దినాల్లో అలా లేదు. నేను మొన్న ఒక విషయం ఆలోచించాను, అంటే తప్పుగా అనుకోకండి. పూర్వము కొన్ని సినిమాలు తీస్తే ఎలా తీసేవారు తెలుసా? కుటుంబాలు కట్టబడే విధంగా తీసేవారు ఒక 20 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలుసా? పాపాన్ని రేకెత్తించేవిగా, పాపాన్ని ప్రేరేపించేవిగా. వాడు చూడండి తెలివిగా వాడి ప్రేమ సఫలమయ్యే వరకే చూపిస్తారు. ఏ సినిమాలోనైనా అక్కడి వరకే చూపిస్తారు. యవనస్తులు అంటే ఏంటి? ఆ ప్రేమ సఫలమయ్యే వరకే వారు దాన్ని దృష్టిలో పెడతారు. కానీ అసలు కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూపిస్తే ఒక్కరు కూడా సినిమా చూడరు.
బిజినెస్ అయిపోయింది ఈ దినాల్లో. అందుకే సాధ్యమైనంత వరకు కాదు, ఖచ్చితంగా మీరు సినిమాలు చూడొద్దు, మీ బిడ్డలకు కూడా సినిమాలు చూపించకండి. అది మరీ భయంకరం. అది వారి జీవితం మీద ప్రభావం చూపుద్ది. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే చూసేవాడుగా దేనినైతే చూస్తామో అది మన మీద ప్రభావం చూపుద్ది. దావీదు చూడడాన్ని బట్టే, బత్షెబాని చూడడాన్ని బట్టే అతడు ఇన్వైట్ చేసుకున్నాడు మనసులో. కాబట్టి తన జీవితంలో 17 రకాలైన శాపాలు పొందుకున్నాడు. మనం ఏదైతే చూస్తామో అది మన మీద ప్రభావం చూపుద్ది. కాబట్టి నేను చెప్పే మాటలు ఆత్మీయులకైతే అర్థమైద్ది. హల్లెలూయా. కాబట్టి ప్రభు అన్నాడు, అయా 31వ అధ్యాయం యోబు గ్రంథంలో యోబు అంటాడు, నా కన్నులతో కన్యకును నేను ఎలాగూ చూచుదును అంటాడు. యోబు అన్నాడా లేదా? 31వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యోబు అన్నాడా లేదా? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏం చేసుకున్నాడండి? యోబు ఏం చేసుకున్నాడు? తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఏమని? కన్యకను నేను ఎలాగో చూచుదును. యేసు ప్రభువుని గురించి కూడా రాయబడింది. ఒకసారి హోషేయ గ్రంథం తీయండి, పాత నిబంధనలో హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథంలో అక్కడ ఒక మాట ఉంటది. ఏమనంటే ఆ కన్నులు, హోషేయ గ్రంథమేనా? థ్యాంక్ యూ లార్డ్. ఆయన కన్నులు, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హోషేయ గ్రంథం కాదనుకుంటా, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదువుతారండి. హబక్కూకు గ్రంథం 770 పేజీ నంబర్ 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. చాలు. హల్లెలూయా. దేవుని కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మనం చూసేదాన్ని బట్టి మన మీద దాని యొక్క ప్రభావం పడుద్ది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అయితే రెండవదిగా మనం చూస్తే ఆత్మీయమైన విషయాల్లో దేవునికి నమ్మకమైన వారముగా మనం ఉండాలి. ఏ విషయాల్లో? ఆత్మీయమైనటువంటి విషయాల్లో. ఏంటి ఆత్మీయమైనటువంటి విషయాలు? ఇప్పుడు మన శరీరము బలంగా ఉండాలనుకోండి, శరీరానికి ఆహారము పెట్టాల్సిందే. మరి ఆత్మీయమైన విషయాల్లో ఆత్మ బలంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆహారం. క్రైస్తవులుగా మన యొక్క అనుదిన అలవాట్లో మొదటిగా దేవుని బిడ్డలారా ఆత్మీయమైన విషయాల్లో నమ్మకంగా ఉండాలి. దావీదు అంటాడు, కీర్తనకారుడు, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని చెప్పినప్పుడు నేను సంతోషించితిని అంటాడు. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క బిడ్డలకు ఒక అలవాటు ఉండాలి. ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయంలో చూడండి. లూకా సువార్త 4వ, యేసు ప్రభువుకు ఒక అలవాటు ఉండేది. ఏంటి అలవాటు అంటే? లూకా సువార్త 4వ అధ్యాయంలో చదువుతురా మాట 16వ వచనం. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుకు చొప్పున ఇశ్రాయేలు జనమందు. చాలు. హల్లెలూయా. వాడుకు చొప్పున యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడంట? సమాజ మందిరానికి. ఇది మన జీవితంలో మనం నమ్మకంగా చేసినప్పుడు, అంత సింపుల్ గా తీసుకోకండి, అంత ఈజీగా తీసుకోకండి. మన కుటుంబాలు దీవెనకరంగా ఉండటానికి గల కారణం మనం దేవుని మందిరంలో అడుగు పెట్టడాన్ని బట్టే. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నిజము దేవుని బిడ్డలారా. ఒకటి, మనము దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి.
దేవుని సేవకునిగా చెప్పటమే మా బాధ్యత. మేము ఆశీర్వాదాలు ఇవ్వగలమా? దేవుడు చెప్పినట్లుగా చెప్పటం మా పని. అది వింటే దేవుని యొక్క ఆశీర్వాదము మన తలల మీదకి వస్తుంది. ఆత్మీయ విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. సంపద ఇప్పుడు బైబిల్ చదువుతున్నావా? విను. ఆత్మీయమైన విషయంలో దేవునికి, ఒకటి మందిరానికి వెళ్ళే విషయంలో నమ్మకంగా ఎలా ఉండాలి అంటే, మన ఆశ, మన ప్రాణం దేవుని బిడ్డలారా చాలా ఆశతో ఉండాలి. దేవుని నేను కనుగొనాలి. దేవుని మందిరానికి, ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధిని నేను అనుభవించాలి. ఆయన ప్రసన్నతని నేను అనుభవించాలి. దేవుని యొక్క ఆ యొక్క వాక్కు చేత నేను నింపబడాలని ఒక ఆశ, తృష్ణతో గనక మనం ఆయన సన్నిధికి వస్తే ఖచ్చితంగా నింపబడి వెళ్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంత సామర్థ్యం లేనివాడు కాదు మన ప్రభు. ఆశ కొనిన ప్రాణాల్లో ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. రెండవదిగా, ఈ ఆత్మీయమైన విషయాల్లో నమ్మకంగా ఏ విషయంలో ఉండాలంటే, మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన ఎంతమంది వ్యక్తిగతంగా ఒక ప్రార్థన జీవిత అనుభవం కలిగి ఉన్నారు? మీ చేతులు చూపించగలరా? థ్యాంక్ యూ లార్డ్. మీరంతా మరి ఇది ఒక అలవాటు మనకి. ఆత్మీయమైనటువంటి విషయాల్లో నమ్మకం. యేసుప్రభు ఏమన్నారు తెలుసా శిష్యులతోటి? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేయం. ఆ ఇంటికి, ఈ ఇంటికి, ఆ ఇల్లు తిరుగుతూ ఉంటాం. ఖాళీగా ఉంటే సార్ బండి వేసుకొని వెళ్తాం సెంటర్కి. అది జరిగే విషయాలే. కానీ మనం ఏం చేయాలి తెలుసా? వ్యక్తిగత ప్రార్థనలో దేవుడు అన్నాడు మీరు మెలకువగలిగి. దాని అర్థం ఏంటో తెలుసా? పడుకోకుండా ఉండమని కాదు, మీరు పడుకునే సమయాన్ని త్యాగం చేయమని కాదు. నీకు సమయం దొరికినప్పుడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడు. హల్లెలూయా. నీకు సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు గడుపు. ముసలమ్మ ముచ్చట్లు ఏమండి? అపవిత్రమైన ముచ్చట్ల వలన మన జీవితాన్ని మనం అపవిత్రం చేసుకోకూడదు. హల్లెలూయా. ఆ దినాల్లోనండి మన పితరులు, క్రైస్తవులు సమయము దొరికితే ప్రార్థన, సమయం దొరికితే సువార్త, వాళ్ళ ఇంట్లో వారి భర్తలకండి అన్నము అంతా సిద్ధపరిచి వాళ్ళని ఉద్యోగాలకు పంపించి, ఆ తల్లులు ఏం చేసేవారు తెలుసా? కరపత్రాలు పట్టుకొని ఆ ఊర్లో, ఆ పక్క ఊర్లో వెళ్ళి సువార్త ప్రకటించి మరలా మధ్యాహ్నం వచ్చి తిని మరలా ప్రార్థన చేసుకొని మరలా కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చేవారు. అలా ఉన్నారు కాబట్టి ఆంధ్ర, గుంటూరు, విజయవాడ ఏమండి ఆ ప్రాంతాల్లో దేవుని సేవ బహుగా ప్రబలింది. హల్లెలూయా. తల్లులు అలా ఉన్నారు, అలా చేశారు. దేవుని బిడ్డలు నమ్మకంగా ఉండాలి ఆత్మ సంబంధమైన విషయాల్లో. దేవుని స్తోత్రం. మీకు విషయం తెలుసా? నీకు సమయం ఉంటే ముచ్చట పెట్టడానికి ఇంకొక ఇంటికి నువ్వు వెళ్తున్నావంటే అక్కడ నిన్ను అపవిత్ర ఆత్మ నడిపిస్తుంది, దేవుని ఆత్మ కాదు. పని ఉండి వెళ్ళటం వేరు, కాలక్షేపం కొరకు వెళ్ళటం వేరు. యేసు ప్రభు ఎప్పుడు కూడా తాను సమయం ఖాళీగా ఉందనేసి ఎక్కడికి వెళ్ళలేదండి, పరిగెడుతూనే ఉన్నాడు సువార్త చేయడానికి. హల్లెలూయా. నేను కూడా ప్రారంభంలో 7-8 సంవత్సరాల క్రితం ఖాళీగా ఉంటే ఓ బ్రదర్ ఇంటికో, ఓ సిస్టర్ గారి ఇంటికో వెళ్ళాడు, గంటలు కూర్చునేవాడు. నేను కూడా ఎందుకు? అదొక స్పిరిట్ అంతే, అదొక అపవిత్రమైన ఆత్మ. దేవుని కృపను బట్టి, ఆయన నన్ను దర్శించడాన్ని బట్టి నా జీవితాన్ని నేను మార్చుకున్నా. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఇంతకుముందు మా బంధువుల ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వెళ్ళి ఒక రోజు ఉండేవాడిని. అది కాస్త ఏమైంది తెలుసా? మీరు గమనించండి, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని నడిపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటది. ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను నమ్మేవాడిగా ఉండాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీదికి రావాలంటే నీ జీవితం ఈ లోకంలో కొంత సపరేట్ చేయబడాలి దేవుని పక్షాన. హల్లెలూయా. హల్లెలూయా. ఉందా నీకు ప్రార్థనా జీవితం వ్యక్తిగతంగా? అది నువ్వు చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, మహిమ
మన తల మీదకి వస్తుంది. హల్లెలూయా. మన తల మీదకి వస్తుంది ప్రార్థన. ఒక శోధన వచ్చినప్పుడే కాదు దేవుని సంగమా, ఒక బాధ వచ్చినప్పుడే కాదు, ఒక రోగం వచ్చినప్పుడు కాదు, ప్రార్థన అనేది మన జీవితంలో ఒక అలవాటుగా ఉండాలి. యేసు ప్రభు ఎలాగైతే మందిరానికి వెళ్ళేటప్పుడు అలవాటుగా వెళ్ళాడు. ఇంకో మాట కూడా చూస్తా చూడండి. మార్కు సువార్తలో అక్కడ రాయబడి ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మొదటి అధ్యాయం 35వ వచనం చూడండి. ఆయన అలవాటు అనమాట. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే చూసారా అండి, ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? అక్కడ ప్రార్థన చేస్తున్నా. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. యేసు గనుక ఎందుకు యేసు పలుమార్లు ఆ స్థలానికి వెళ్ళేవాడంటే అక్కడ ఆయన ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. అక్కడ ఆయన దేవునితో గడిపేవాడు. యేసు ప్రభువుకు ఒక అలవాటు ఏంటంటే దేవునితో సహవాసం, ప్రార్థన. కందల కన్నే లేచి మనకు కూడా మనకు ఇటువంటి అనుభవాన్ని మనం అలవర్చుకోలేకపోతున్నాం? ఎందుకు మనం వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేయలేకపోతున్నాం? హల్లెలూయా. ఒక ఇంటికి నేను మొన్ననే ఒక తల్లి చెప్పమ్మా, ఆయన మీ ఇంటికి రానేకండమ్మా, ఆయన వస్తాడు, కూర్చుంటాడు. ఆయన వచ్చే కారణం ఒకటే, ఏం పెద్ద పనిగా వస్తాడు, ఒక సిగరెట్ కాలుస్తాడు, ఒక గంట సేపు ముచ్చట్లు చెప్తాడు, ఆ శాపాన్ని దరిద్రాన్ని అక్కడ పెడతాడు, వెళ్ళిపోతాడు. నేను మొన్న చెప్పాను ఆ తల్లికి, అమ్మా ఆయన రానియకండమ్మా, నీ భర్త మార్పు చెందాలంటే ఆయన రానివ్వకండి. ఆయన రాటాన్ని బట్టి తల్లి యొక్క ఆ సమయంలో దేవునితో గడిపితే ఎంత ఆశీర్వాదం అండి, అవునా కాదా? ఎంత దీవెన. అంటే కొన్ని మనం మార్చలేని, మన వలన కాని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టి దేవుని యొక్క శక్తి, ఆ ప్రార్థన ఆ పరిస్థితులను మార్చివేస్తుంది. హల్లెలూయా. ఇది సాతాను యొక్క కుట్ర. కొన్ని కుటుంబాల్లో నేను చెప్పాను పాస్టర్ గారు, అతనికి మొన్ననే చెప్పాను, నాకు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. వాళ్ళ భార్య చూస్తుందని సిగరెట్ వీళ్ళింటికి వచ్చి తాగెళ్తాడు ఆ మనిషి. ఆ శాపాన్ని, ఆ దరిద్రాన్ని వీళ్ళకి అంటేయడానికి కొన్ని సంవత్సరాల నుంచి నేను చూసి మన ఆత్మదేవుడు ప్రేరేపిస్తే చెప్పాను. ఒకవేళ అతనితో వీళ్ళకి లాభం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆత్మీయమైన విషయాల్లో మన కుటుంబం మీద దాడి జరుగుతుందంటే నిర్మోహమాటంగా ఆ వ్యక్తిని అక్కడ ఆప్ చేయాలి. హల్లెలూయా. అది నీ కుటుంబానికి క్షేమం. మూడోదికి ఆత్మీయమైన విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని చదివే వరంగా ఉండాలి. చదువుతున్నారా మీరు? బైబిల్ చదువుతున్నారా? నేను ఇంకా మీకు చెప్పలేను నేను ఈ విషయంలో. ఎందుకంటే సత్యము తెలియకుండా సత్యవంతుడైన దేవుణ్ణి నువ్వు ఆరాధించలేవు. యేసయ్య అన్నాడు, ఒకడు నన్ను ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మీరందరూ అటు వారు కావాలని దేవుడు కోరుకున్నాడు. బైబిల్ చదవకుండా సెల్ ఫోను గంటల కొద్దీ చూస్తే అది ప్రమాదమే. ఒక ఆత్మీయమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన విషయాల్లో అభివృద్ధి చెందాలనే వ్యక్తి తన సమయాన్ని ఏమాత్రం వృధాగా పోనివ్వడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏముందండి? ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 11వ వచనమా? ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఉంటది, 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఒక నిద్రలో ఉన్నావు. ఏం నిద్ర అది? ఆత్మ సంబంధమైన నిద్ర. నువ్వు గ్రహించట్లా. కొంతమంది అండి
బిజినెస్ కలిగిన వారు మన సంఘంలో వ్యాపారస్తులు, వాళ్ళు ఖాళీ అయితే బైబిల్ ముందు పెట్టుకొని చక్కగా చదువుతూ ఉంటారు. ఎంత ఆశీర్వాదం అండి ఆ కుటుంబానికి. బైబిల్ పెట్టుకొని చదువుతారు, ఏదో 2 అధ్యాయాలు. ఇక్కడ చూడండి ఏమంట, అవసరమైతే నీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నీ పనిలో ఖాళీ ఉంటదంటే చిన్న బైబిల్ తీసుకొని వెళ్ళు, చదువు అక్కడ. అది నీ జీవితాన్ని వెలిగిస్తుంది. హల్లెలూయా. మేము అలా చేసాం ఒక సమయాల్లో. చూడండి కిందకు వస్తే, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన ఎప్పుడు నువ్వు నిద్ర మేల్కుంటే, ఎప్పుడండి నిద్ర మేల్కోవాలి? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. హల్లెలూయా. జాగ్రత్తగా. వదినమ్మా బాగున్నావా అని వచ్చారనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, లింకన్ అంకుల్ ఇలా చెప్పేవాడు. ఆయన బాంబే కాలంలో ఉన్నప్పుడు జాబర్ ఆంటీ దగ్గరికి వచ్చేవాళ్ళు, వదినమ్మా బాగున్నావా అని వచ్చేవాళ్ళంట. 1-2 గంటలు ఉండేవాళ్ళంట ఆంటీ దగ్గర. ఏంటంటే ఏం లేదు, బోరు కొడుతుంది, ఖాళీగా ఉంది అంతే. ఇవేమో నేను ప్రార్థన చేసుకోవాలి, ఇంకనే వెళ్తారా అని ఎలిచిపెట్టా అంటే చూచి ఒకరోజు అంకులు సీరియస్ అయినారు. హల్లెలూయా. మన ఆత్మీయమైన జీవితం ఎదిగింప చేసుకోవడానికి ప్రార్థన ప్రాముఖ్యం. దినములు చెడ్డవి, ఏమండి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో ప్రార్థన విషయంలో. ఈ ఆత్మీయ విషయంలో దేవునికి నమ్మకస్తులుగా ఉండాలంటే ఇందులో 4వది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునికి మన అర్పణ విషయంలో నమ్మకంగా ఇచ్చే వారముగా ఉండాలి. ఏ విషయంలో? మన అర్పణ కానీ, ప్రథమ ఫలము కానీ, దశమ భాగం కానీ, కృతజ్ఞత కానుక కానీ, ఈ విషయంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఈ ఆర్థిక సంబంధమైన విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏందయ్యా ఎందుకు అనంటే, ప్రభు అన్నాడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించుడి అన్నాడు ప్రభు. అర్పణ విషయంలో దేవునికి మనం నమ్మకస్తులుగా ఉండాలి, ఆత్మీయమైన విషయాల్లో. హల్లెలూయా. 3వదిగా చూస్తే దేవుని బిడ్డలారా, ఒకటేమో బాహ్య విషయంలో నమ్మకస్తులముగా మనం ఉండాలి. 2వది ఆత్మ సంబంధమైన విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. మందిరానికి వెళ్ళే విషయంలో నమ్మకం ఉండాలి. ఇంకోటి ఏంటండి, ప్రార్థన చేసే విషయంలో దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? దానియేలు 3 ప్రార్థించేవాడు. 3వదిగా బైబిల్, దేవుని వాక్యము చదివే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆ ఆత్మీయమైన విషయాల్లో నమ్మకంగా ఉండే దాంట్లో 4వ పాయింట్ మన అర్పణ, దశమ భాగం, ప్రథమ ఫలం, దేవునికి కృతజ్ఞత కానుక. మనం చేసుకున్న మొక్కుబడి ఏదైతే ఉందో దాంట్లో నమ్మకస్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. అయితే 3వ విషయం ఏంటంటే, దేవుని సంగమా, ఒంటరి సమయాల్లో, ఏకాంత సమయంలో దేవునికి మనం నమ్మకంగా ఉండే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయం చూద్దాం. యోసేపు గురించి మనకు బాగా తెలిసిన విషయం. మరొకసారి మన కన్నులకు ఉప్పు కలిగినట్లుగా, కనువిప్పు కలిగినట్లుగా చదువుదాం. 39వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనినైనా అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లింత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని. చూశారండి, ఏ సమయంలో అతడు అన్నాడు అనంటే, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కింద చదివితే 11వ వచనం చదవండి. ఒకనాడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు. ఎవరు లేరు ఆ ఇంట్లో. ఏకాంతంగా పోతీఫర్ భార్య ఒక్కలే ఉన్నారు. యోసేపు ఏమండి యవ్వనస్తుడు పని మీద ఇంటిలోకి వెళ్ళాడు. నేనేం చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలముగా మనము ఏకాంత సమయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా.
ఇంట్లో భార్య లేదుగా అనేసి ఫోన్ తీసుకొని ఏమండి తెలిసిన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి అలా కాలక్షేపం చేయకూడదు. నేటి కాలంలో అలాగే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడనే భయం మనలో ఉండాలి. మనుషుల భయం మాత్రమే కాదు, మన గుండెల్లో ఎల్లప్పుడూ ఉండవలసింది దేవుడి భయం. హల్లెలూయా. ఏమైంది తెలుసా, ఈమె మాట వినలేదని యోసేపుని జైల్లో వేయించింది. అబద్ధం యొక్క ప్రచారం చేసి, ఇదిగో ఇతను నా మీద నన్ను బలవంతం చేయడానికి వచ్చాడనగానే ఆ యొక్క పోతీఫరు ఏమండి, తనకు తెలుసు అన్నమాట తన యజమానికి యోసేపు ఏంటనేది తనకు తెలుసు. సింపుల్ గా అతన్ని జైల్లో వేయించాడు అంతే. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల్లో దేవుడు అనే మాట ఏంటో తెలుసా? అదే అధ్యాయము 21 వచ్చిన చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల జైలు యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. హల్లెలూయా. అలాగే చదవండి ఆ 2 వచనాలు. చెరసాల అధిపతి ఎవరికి అప్పగించాడండి? యోసేపు చేతికి. నమ్మకంగా నీవు ఉంటే దేవుని బిడ్డలారా, నువ్వు చేసే పనిలో నువ్వు గనక నమ్మకంగా ఉంటే ఆ అధిపతే నిన్ను అందరి మీద నీకు ప్రమోషన్ ఇస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో నమ్మకత్వం కావాలి. యోసేపు నమ్మకస్తుడండి. ఏకాంత సమయాల్లో, ఒంటరి సమయాల్లో యోసేపు నమ్మకస్తుడు. 23వ వచనం. చూసాగా, విచారణ చేయలేదంటే అతను ఎంత నమ్మకస్తుడు. అతడు చేయనది యావత్తు యెహోవా అందరు చెప్పండి మాట. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసి. మరలా చెప్తాం, అతడు. కారణం ఏంటో తెలుసా? యోసేపు నమ్మకస్తుడు, నమ్మకంగా ఉన్నాడు. మనం ఏకాంత సమయంలో ఒక బ్రదర్ ఫోన్ చేశాడు ఒక 1 మంత్ బ్యాక్. నాకు అతని గురించి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమండి ఇలాగ జరిగింది, అతడు ఇలా చేశాడండి, ఇలా చేయొచ్చా అని అనగానే నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు దేవుని మందిరానికి వస్తూ నువ్వు ఎలాగ మోసం చేయగలుగుతున్నావు? నువ్వు దేవుని మందిరానికి వస్తూ సాక్ష్యములు చెప్తూ ఎలాగ నువ్వు మోసం చేయగలుగుతున్నావు? నీ జీవితాన్ని ఎలా అలా అపనమ్మకంగా మోసపూరితంగా ఉంటున్నావు? అందుకే కొంతమంది దేవుని బిడ్డలారా, ఒక సేవకునికి ఎంత ప్రే చేసినా వాళ్ళు ఎందుకు వృద్ధిలోకి రారంటే కొన్ని విషయాల్లో వాళ్ళు రహస్యంగా అపనమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టే. అపనమ్మకస్తులుగా మోసగారులుగా ఉన్నారు కాబట్టే దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. తెలిసినప్పుడు బాధ అనిపించింది. నేను ఒక ప్రేయర్ చేశాను, ప్రభువా ఈ మోసపూరితమైన ఆ యొక్క స్వభావం నుంచి వారిని మార్చండి అని ప్రార్థన చేసి. హల్లెలూయా. తప్పు కదండి, ఎంత తప్పు. దేవుడు చూస్తాడు. నన్నెవరు పట్టించుకోరు కదా, నన్నెవరు చూడట్లేదుగా అనుకోలే యోసేపు. ఎవరు ఇంట్లో లేరు కదా, నేను ఒక్కనే కదా అనుకోలే. ఆమేన్. ఏమంటున్నాడు తెలుసా 9వ వచనంలో? కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని. ఈ హృదయం గనక మన జీవితంలో ఈ హృదయం గనక ఉంటే ఎంత పాపం ఎదురైనా మనం లొంగిపోవండి. హల్లెలూయా. చాలా మంది ఎవరికి తెలియదు కదా నేను బీడి తాగేది, ఎవరికి తెలియదు కదా నేను వ్యభిచారం చేసేది, నేను మోసం చేసేది ఎవరికి తెలియదు కదా అనుకొని సింపుల్ గా అడుగు పెడుతూ అదే మార్గంలో వెళ్తారు. కానీ చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం ప్రయాసపడతావు? నువ్వు ఎంతకాలం పోరాడగలవు? నరుని కష్టార్జితము చేత ఐశ్వర్యము ఎక్కువ కాదు కదా, యెహోవా ఆశీర్వాదమే కదా ఐశ్వర్యం ఇచ్చేది. యోసేపు ఒక బానిసగా అమ్మబడ్డాడు. అవునా కాదా చెప్పండి? చెప్పదు. యోసేపు ఎలా అమ్మబడ్డాడు? ఒక బానిసగా అమ్మబడ్డాడు. తనతోటి ఒక 2 లక్షలు ఏమన్నా ఉన్నాయా?
వస్త్రములు ఉన్నాయి అంతే. అప్పటికి దెబ్బలు తగిలినాయి, గుంటలే కానీ అలాగే వెళ్ళిపోయాడు ఐగుప్తీలు. ఇష్మాయేలీలకు అమ్మపడ్డాడు 30 నాణములకి, వెళ్ళిపోయాడు. కానీ ఐగుప్తు దేశంలో పోతీఫరు కొనుక్కున్నాడు యోసేపుని. ఆ దినాల్లో మనుషుల్ని కొనుక్కునేవారు. ఇప్పుడు ఎడ్లను ఎలాగో కొనుక్కుంటారో, గొర్రెలను ఎలా కొనుక్కుంటారో, ఆ దినాల్లో బానిసలుగా ఒక వీధిలో, ఏమంటారు దాన్ని, సంత ఇంకోటి ఏదో అంటారండి, అడ్డ అంటారు కదా, అటువంటి స్థలాల్లో వెళ్ళి నిలబడితే ఎవరికి నచ్చితే వాళ్ళు కొనుక్కొని ఇన్ని వేలకో, ఇన్ని రూకలకో, ఇన్ని వెండి నాణ్యాలకో తీసుకొని వెళ్ళిపోయేవారు. ఆ దినాల్లో యోసేపు పోతీఫరుకి నచ్చాడు కాబట్టి అతన్ని కొన్ని వెండి రూకలు ఇచ్చి కొనుక్కున్నాడు. బానిసగా వెళ్ళిన యోసేపు పరాయి దేశంలో కూడా నమ్మకంగా దేవునికి ఉండటాన్ని బట్టి అన్ని విషయాల్లో ఆ దేశ బానిసగా వెళ్ళిన అతడు ఆ దేశం యొక్క ప్రధానిగా చేయబడ్డాడు. హల్లెలూయా. అరకులో ఒక దైవజనుడు నా గురించి ఇలా ప్రవచించాడు. ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు కాలేజీలో. నేను వెళ్ళాను దీన మనసుతో, ప్రభువా మోకరించాను. ఎవరు వాళ్ళ దగ్గర వాయిస్ వినిపించకూడదు, సేవకుని ముందు మౌనంగా ఉన్నాను. నేను వెళ్ళి నా వంతు వచ్చినప్పుడు అలా మోకరించాను అని పెట్టాడు. స్త్రీయో పురుషుడో తెలియదు కదా, కానీ ఆయన ఆత్మలో చెప్పాడు. ఆయన ఏమన్నారు తెలుసా ఇంగ్లీష్లో? ఎస్ జోసెఫ్, ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ యువర్ లైఫ్ అన్నాడు. హల్లెలూయా. యోసేపు నీ జీవితాన్ని నేను యోసేపు జీవితం వల్ల నేను నిన్ను హెచ్చింపబోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా దేవుడు, మనం నమ్మకంగా ఉంటే, బానిసగా వెళ్ళిన ఏమీ లేని వాడికి వెళ్ళిన యోసేపు ఒక దినం వచ్చేసరికి 13 సంవత్సరాలు గడిచాయంతే ఆ దేశంలో. అయినా పోతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, జైల్లో 2 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. ఏమండి, నమ్మకంగా ఉండటాన్ని బట్టి దేవుడే అతన్ని తీసుకెళ్లి హై పొజిషన్ లో ఉంచాడు. హల్లెలూయా. నీవు నమ్మకంగా ఉంటేనే కదా నీ బిడ్డలు నిన్ను చూచి నేర్చుకునేది. నీవు నమ్మకంగా ఉంటేనే కదా కుటుంబంలో నీ బిడ్డలు కూడా నీ ప్రవర్తనను అనుసరించేది. నీవు నమ్మకంగా ఉంటేనే కదా దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చేది. అది చూసిన నీ పిల్లలు నిన్ను పోలి జీవిస్తారు కాబట్టి అదే ఆశీర్వాదం వారిలోని కూడా తరతరాలు ప్రవహిస్తుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సంగమా, భౌతికమైన విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి, ఆత్మీయమైన విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి, ఏకాంత సమయాల్లో దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.